కొండన్న మళ్ళీ దెబ్బ కొట్టాడండి. ఎంతలా కొట్టాడంటే పర్లేదు 'లైగర్' కన్నా కొంచెం చిన్నగానే కొట్టాడు. 'లైగర్' అంత కాదులే గానీ 'లైగర్' కన్నా కొంచెం చిన్నగానైతే కొట్టాడు. ఓకే. 'ఫ్యామిలీ స్టార్' ఈరోజు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉంది? బాగుందా? బాలేదన్న విషయం మనం మాట్లాడుకుందాం రివ్యూలో. మరి ఇప్పుడు 'విజయ్ దేవరకొండ' అయితే 'లైగర్' సినిమాతోటి అట్టర్ ఫ్లాప్ తర్వాత అయితే రావడం చూసాం. దాని ముందు సినిమాలో కూడా పెద్దగా ఆడిందేం లేదు. ఆయన పీకిందేం లేదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆహ్, ఆయనకు తెలుసు 'లైగర్' ఎందుకు దెబ్బతినిందో తెలుసు. దాని ముందు 'డియర్ కామ్రేడ్' ఎందుకు దెబ్బతినిందో తెలుసు. అలాంటి సరి చేసుకొని మళ్ళీ ఒక ఫ్రెష్ స్టోరీ తోటి బయటకొస్తే ఖచ్చితంగా జనాలు ఆదరిస్తున్నారన్న విషయం చూసాం. 'టిల్లు స్క్వేర్' కావచ్చు, లేకుంటే 'విరూపాక్ష' కావచ్చు. రీసెంట్‌గా చాలా సినిమాలొచ్చినాయి. వాటన్నిటిని 'బలగం' సినిమా కావచ్చు. ఇయన్నీ వేరే స్టైల్ అయినప్పటికీ నీ స్టైల్‌కి తగ్గట్టు ఒక మంచి స్టోరీని ఎన్నుకొని బయటకొస్తే బాగుండేది. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు చాలా సినిమాల రిఫరెన్స్ కనిపించినియి. అలానే ఇంతకుముందు 'గీతా గోవిందం', 'పరశురాం' వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో వచ్చింది కాబట్టి ఆ రిఫరెన్స్ నాకు కనిపించింది. కేవలం ఈ సినిమా నేను చూడటానికి పోయింది 'విజయ్ దేవరకొండ' కోసం కాదండి. 'విజయ్ దేవరకొండ' కోసం కాదు. ఎందుకంటే 'మృణాల్ ఠాగూర్' ఉంది. ఆమె సెలెక్ట్ చేసుకున్న ఆమె తీసిన సినిమాలన్నీ సెలెక్ట్ చేసుకున్న స్టోరీలన్నీ కూడా బాగున్నాయి. ఆమె ఖచ్చితంగా మంచిగున్న స్టోరీని సెలెక్ట్ చేసుకొని తీసిందనుకున్నాను. మరి ఈ సినిమా మరి ఎలా ఒప్పుకుందో తెలియదు గానీ, నాకు తెలిసి 'విజయ్ దేవరకొండ' ఫేమ్‌ని చూసి ఒప్పుకుందేమో మరి. ఆమెకు అంత యాక్టింగ్ స్కోప్ కూడా లేదు ఈ సినిమాలో అయితే. ఆమె ఎక్స్‌ప్రెషన్ చేయడానికి అంతగైతే నాకేం కనిపించలా. 2, 3 ఎక్స్‌ప్రెషన్‌లతో అయితే సినిమా అయితే కానిచ్చేసింది ఈజీగా అయితే. మరి అలాంటి సిట్యుయేషన్ అయితే ఈ సినిమాలో కనిపించింది నాకైతే. ఇంకపోతే సినిమా విషయం మాట్లాడుకుంటే ఫస్టు ఫ్యామిలీ స్టార్ పెట్టుకున్నారు కాబట్టి మిడిల్ క్లాసు ప్రాబ్లమ్స్ అవన్నీ చూపించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత లవ్ స్టోరీ అన్నారు. ఆ లవ్ స్టోరీ తీసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత మధ్యలో ఇంక బ్రదర్ సెంటిమెంట్ ఉంది. ఆ తర్వాత జగద్బాబు వచ్చి వెళ్ళిపోయాడు. అలా క్యారెక్టర్ వచ్చిపోతున్నాయి. ఆ తర్వాత అమెరికా పోయాడు. ఇదంతా సొల్లెందుకురా అంటే మరి సినిమాలో ఏం లేనప్పుడు మరి ఇయే చెప్పుకోవాలి. నాకు నచ్చిన ఒకే ఒక్క విషయం ఏంటంటే కొంచెం ఇంటర్వెల్ ముందు ఏదో కొంచెం సీన్ నచ్చింది. క్లైమాక్స్ కూడా నాకు పెద్దగా ఏం నచ్చలేదు. ఇంటర్వెల్ ముందు ఒక సీన్ నచ్చింది. ఆ తర్వాత ఫైట్లు అయితే వేస్ట్. ఎందుకు పెట్టుకున్నారో తెలియదు కానీ అదేదో ఏదో చేస్తున్నాడు. మీరు ఆ సినిమా చూసినాక మీకు అర్థమవుద్ది. నేనైతే సజెషన్ చేయను సినిమా బొమ్మనైతే. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, ఇంకో 200 కోట్లు కొడుతున్నాను, 'లైగర్' కొట్టలేకపోయింది, ఈ సినిమా కొడుతున్నాను అంటే అంత వర్త్ లేదు. వర్త్ ఉంటే ఖచ్చితంగా 200 కోట్లేంది 400 కోట్లైనా ఇవ్వచ్చు. వర్త్ లేనప్పుడు రూపాయి కూడా వేస్టే కాబట్టి నేనైతే సజెషన్ చేయను ఈ సినిమా చూడమని అయితే. ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకొని ఎంజాయ్ చేయొచ్చు. నేను కేవలం వెళ్ళి చెప్పిన కదా, 'మృణాల్ ఠాగూర్' కోసం అయితే ఈ సినిమా కోసం చూశాను. నాకైతే నచ్చలేదండి. చాలా ఎందుకంటే ఇతను చేసిన సినిమా మీరు ఒకసారి చూడండి. 'విజయ్ దేవరకొండ' చేసిన సినిమాల్లో 'పెళ్లి చూపుల' తర్వాత 'గీతా గోవిందం'. 'గీతా గోవిందం' తర్వాత ఆయన చెప్పుదగ్గ సినిమా ఏముందండి 'అర్జున్ రెడ్డి'. 'అర్జున్ రెడ్డి' ఎవరి వల్ల ఆడింది తెలిసిందే కదా. ఆ డైరెక్టర్ తీశాడు కాబట్టి ఆ డైరెక్టర్ ఆయన కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆ సినిమా ఆడగలిగింది. ఆ తర్వాత వచ్చిన సెలక్షన్లు చూడండి, ఒక్క సినిమా కూడా కరెక్ట్ సెలక్షన్ చేసుకోలేకపోయాడు. ఆ మధ్యలో 'గీతా గోవిందం' హిట్ అయింది కానీ అది గీతా ఆర్ట్స్ వాళ్ళు దగ్గరుండి, అల్లు అరవింద్ వాళ్ళు దగ్గరున్నారు కాబట్టి ఆ సినిమాని అయితే కొంచెం ముందుకు తీసుకెళ్ళగలిగారు. ఇది ఓవరాల్గా సినిమాలో అంత డెప్త్ అయితే ఏం లేదండి. ఏదో ఆడాడ కొన్ని కామెడీ సీన్స్ అయితే ఉన్నాయి. కాసేపు నవ్వుకుంటారు. ఫస్ట్ హాఫ్ అయితే మరీ బోర్ కొడుతుంది. బోర్ కొట్టిద్ది. సినిమా చాలా స్లోగా ఉంటుంది. మీకు అక్కడక్కడ కొన్ని సీన్లు అయితే నవ్విస్తాయి తప్ప పెద్దగా స్టోరీ అయితే ఏం కనిపించదు మనకి. ఆ తర్వాత సెకండ్ హాఫ్లోకి వెళ్తే కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఇది ఓవరాల్గా కొండన్న అయితే కొంచెం చిన్నగానే కొట్టారు ఈసారి. మరీ 'లైగర్' అంత కాదులే కానీ మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే ఒకసారి అయితే చూడండి. ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా. ఇబ్బంది ఏం లేదు. మీరు వెళ్ళి ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. అది మెయిన్ ప్రాబ్లం అనమాట. సినిమా చూసిన ఫీలింగ్ అయితే మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే ఒక ఫ్రెష్ స్టోరీ చూసిన ఫీలింగ్ అయితే మనం రాము. ఎందుకంటే లవ్ స్టోరీలు చాలామంది చెప్తూ ఉంటారు. కానీ లవ్ స్టోరీ మనకు అంతగా కొత్త విధానం ఏమి ఉండదు దాంట్లో పెద్దగా. కాకపోతే మిడిల్ క్లాస్ కొంచెం సంబంధించి కొన్ని చూపించారు. నాకు అదొకటి నచ్చదు. అసలు మిడిల్ క్లాస్ అంటే ఇలా ఉంటారని ఏమి ఉండదు. మిడిల్ క్లాస్ చాలా మారిపోయింది. అసలు మిడిల్ క్లాస్ ఏంది, ఇప్పుడు పూర్ పీపుల్ కూడా బైకులు కొనుక్కుంటున్నారు, మంచిగా వెళ్తున్నారు. ఈ మన మిడిల్ క్లాస్ చూపించేంత ఇప్పుడైతే మారిపోయింది మిడిల్ క్లాస్. ఈ సినిమాలో చూపించినంత ఇదైతే ఏం లేదు. చాలా వరకు మిడిల్ క్లాసులు కూడా కొంచెం హైగానే బతుకుతున్నారు. ఇది నేను చెప్పాలనుకుంది. మరి సినిమా స్టోరీ గురించి చెప్పకూడదు కాబట్టి మనం ఏం చెప్పలేము. ప్రస్తుతానికి కొండన్న మళ్ళీ ఉందన్న నీకు గట్టి రాడ్ ఉంటుంది నాకు తెలిసి ఈ సినిమా వల్ల ఖచ్చితంగా 'టిల్లు స్క్వేర్' చాలా సిద్ధు జొన్నల కొడుకైతే బంపర్ ఆఫర్ తగిలినట్టే డ్యామ్ షూరు. ఇది కనీసం శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు కొంచెం ఏమన్నా ఆయన ఫ్యాన్స్ చూసే అవకాశం ఉంటుంది తప్ప మిగతా రోజులైతే
100% పడుకుంటుంది సినిమా. టిల్లు స్కోర్ అయితే మంచి పుష్ అయితే వస్తుంది దాని సినిమాకైతే. చూద్దాం మరి. రేపు 'మంజుబల్ బాయ్స్' రిలీజ్ అవుతుంది. నేను చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నా ఆ సినిమా చూడటానికి. 'మంజుబల్ బాయ్స్' చూస్తా. కుదిరితే ఖచ్చితంగా చూడాలనుకుంటున్నాను. నాకు చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది. చూసి దాని రివ్యూ అయితే మీకు పెడతాను నేనైతే.